ఆహా టీం నుంచి సిద్ధంగా ఉన్నారు భాస్కర్. మరి భాస్కర్ పాడబోయే పాట ఏమని వర్ణించను పాటకి ప్యారడీ పాడుతూ నేను ఈ టాపిక్ గురించి ఎక్కువ చెప్పను. మగాళ్ళకి ఎంతసేపు ఆడాలన్న ఆడిపోసుకోవడమే అండి. ఇంతకంటే నేను కూడా వర్ణించలేను, మీరు వచ్చి వర్ణించండి. ఏమని వర్ణించను ఏమని వర్ణించను నా ఇంటి గోడును, నా కంటి నలుసును, నా కాలి ముల్లును, నా పాలి దెయ్యమును ఏమని వర్ణించను. మండుతున్న కొరివిలా మంటగా ఉంటావు, తగులుతున్న కంటలా జంటగా ఉంటావు. మండుతున్న కొరివిలా మంటగా ఉంటావు, తగులుకున్న కంటలా జంటగా ఉంటావు. పక్కలోన బల్లెమై పక్కనే ఉంటావు, పక్కలోన బల్లెమై పక్కనే ఉంటావు. ప్రతిరోజు గొడవలతో పీకు తింటుంటావు. ఏమని వర్ణించను నా ఇంటి గోడును, నా కంటి నలుసును, నా కాలి ముల్లును, నా పాలి దెయ్యమును ఏమని వర్ణించను. మనిషివి కాదమ్మా తాటకి వేణువు, మాటలు రావమ్మా తిట్ల పురాణమే. మనిషివి కాదమ్మా తాటకి వేణువు, మాటలు రావమ్మా తిట్ల పురాణమే. నాటి రాక్షసుల దుర్మార్గం నీలోనే చూశాను, నా పాపమే పండి నీ మొగుడి నయ్యాను. ఏమని వర్ణించను నా ఇంటి గోడును, నా కంటి నలుసును, నా కాలి ముల్లును, నా పాలి దెయ్యమును ఏమని వర్ణించను. ఏమని వర్ణించను అంటూనే బాగా వర్ణించేశారండి. 2 చరణాల నిండా వర్ణించేశారు తెలుసా మీరు. బాగుందా లేదా వర్ణన అది జడ్జెస్ చెప్తారు. మీకు పెళ్ళయిందా? వర్ణించాను కాబట్టి ఏం చెప్పదలుచుకోలేదు. అంటే పెళ్ళైనట్టే నాకు అర్థమైపోయింది. మీకు ఇంటికి వెళ్ళండి, మీకు ఉంటుంది నెక్స్ట్. ఇంకా సార్ మరి ఈ పాట అర్థం తెలిసే పాడారా? అసలు చాలా బాగా తెలిసి పాడాను సార్. అనుభవించి పాడారా? అనుభవించి పాడాను. అనుభూతితో పాడు, అనుభూతితో అనుభవించి అనుభవిస్తూ పాడాను. బా అనుభవపూర్వకంగా పాడారు. ఈ పాట పల్లవి గాని మొదటి చరణం గాని ఆడవాళ్ళు పాడితే మగాడికి అన్వయిస్తుంది. నువ్వు మనిషివి కాదమ్మా తాటకి నువ్వు అన్నారు చూసారా. మనిషివి కాదమ్మా తాటకి వేణు, ఆడవాళ్ళు పాడితే మొగుడు గురించి పాడినట్టు ఉంటుంది అంతే. చాలా తమాషగా కుదిరింది అట్లా. దాంట్లో స్త్రీలింగం పుమ్మి జెండర్ ఏం లేదు అసలు. అవునండి అవును. చూడండి మరి ఎంత ఇది, మరి వాళ్ళ ప్రభావం ఎంత ఉంటుందో చూసుకోండి. మరి కొని తెచ్చుకున్న తంటగా మారిన జంట. చాలా చాలా ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సందీప్ గారు పెళ్ళైంది అన్నారు కదా, ఎన్నేళ్ళైంది పెళ్ళి? నేను ఇప్పుడు ఈ పాటకు సంబంధించింది కాబట్టి ఏమీ చెప్పనండి. ఎందుకంటే మీరు ఆ అనుభూతి మీ 5 సంవత్సరాలతో కూడా ముడిపడి ఉంటుంది. అందుకని అనుభవం అన్నా. అనుభవం అన్నారా? అంటే 7 దాటిందా? 7.5 దాటిందా? ఈజీగా దాటింది కదా. సో అది మాత్రం ఉలిక్కి పడుతుంది. పాటలో కనిపిస్తుందా? పాటలో కనిపిస్తుంది, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ ఈ సంతోషమైన ఎక్స్ప్రెషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఈ పాట ధైర్యంగా పాడేసి ఇంటికి వెళ్ళినా కూడా మా ఆవిడ ఏం చేయదు, చేసినా కూడా నాకేం ఇబ్బంది పడదు. చాలా చక్కగా మీరు అంటే టెక్నికలీ సింగింగ్ వైజ్ చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు.